హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్. ఈరోజు వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా బెల్లంతో పాకం గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు బెల్లంతో పాకం గారెలు ఎలా చేసుకోవాలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ ఇది. ఇప్పుడు అది ఎలాగో చూసేయండి. నేను 1 కప్పు మినపగుళ్ళు నైటే నానబెట్టుకున్నాను. మినిమం 4 గంటలు నానితే సరిపోతుంది. అవి నానబెట్టుకున్నవి ఆ నీళ్ళు వంపేసి 2 సార్లు కడిగి నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడు అవి వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తం పప్పు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని 2 స్పూన్లు వాటర్ పోసుకుని, ఎక్కువ వద్దు, వాటరు పలచన అయిపోతుంది, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటా మిక్సీ పట్టింది గిన్నెలోకి తీసేసుకోవాలి. మొత్తం అంతా గిన్నెలోకి తీసేసుకుని చక్కగా మెత్తగా గట్టిగా ఎక్కువ వాటర్ పోసుకోకుండా, నేను ఆ గిన్నెతో మినపగుళ్ళు తీసుకున్నాను. అదే గిన్నెతో బెల్లం 1 కప్పు, 1/2 కప్పు కంటే తక్కువ పంచదార వేసుకున్నాను. మీరు మొత్తం బెల్లం అయినా తీసుకోవచ్చు. 1.5 కప్పు వాటర్ పోసి బెల్లం కరిగించుకోవాలి. ఇక్కడ పాకం ఎక్కువ కావాలంటే 2 కప్పులు బెల్లం తీసుకోవచ్చు. మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని చక్కగా అలా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో అలా కలుపుకుంటే ఫ్లఫీగా అయ్యి గారెలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు బెల్లం పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలి. బెల్లం గడ్డలన్నీ కరిగాక ఎటువంటి పాకం అవసరం లేదు, మనకి జిగురుగా చేతికి తగిలితే సరిపోతుంది. యాలకుల పొడి వేసుకుని ఇప్పుడు చెక్ చేసుకుంటే చేతికి జిగురుగా తగిలితే చాలు. మీకు పాకం ఎక్కువ కావాలంటే 2 కప్పులు బెల్లం వేసుకోండి. అలా జిగురుగా తగిలాక స్టవ్ ఆపేసి వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. మనం కలుపుకున్న మినప్పిండిని చేతి మీదే నేను గారెలు చేసి వేసుకుంటున్నాను. మీకు చేతి మీద కాకపోతే ప్లాస్టిక్ కవర్ మీద అయినా చేసి వేసుకోవచ్చు. చేయి తడుపుకుని అలాగా చిన్న బాల్ సైజు తీసుకుని నిమ్మకాయ సైజు అంతా తట్టి వేసుకోవాలి. మరీ మందం వేసుకోకూడదు, మరీ పలచన వేసుకోకూడదు. ఇలాగే మినపప్పు ఇంకొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే ఉట్టి గారెలు చేసుకోవచ్చు, పాకం గారెలు చేసుకోవచ్చు, ప్రసాదంగా 2 పెట్టుకోవచ్చు. ఉప్పేసి మిక్సీ పట్టుకుంటాం కనుక ఉట్టిగా గారెలు కొన్ని చేసి తీసుకుని కొన్ని పాకంలో వేసుకుంటే 2 రకాల ప్రసాదాలు మనం ఈజీగా చేసుకోవచ్చు. ఒక సైడ్ కాలాక రెండో సైడ్కి తిప్పుకుని మంచి కలర్ వచ్చాక మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. లోపల దాకా కుక్ అయ్యి చక్కగా బాగా కాలుతాయి. మనం హైలో పెట్టేసుకుంటే పైన కాలుతుంది, లోపల పిండిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకుని పాకం గిన్నెలో గోరువెచ్చగా ఉన్న పాకంలో వేడి గారెలు వేసుకోవాలి. అవి వేసేసుకుని మొత్తం అంతా మునిగేట్టు సమంగా సర్దుకుంటే, పెద్ద గిన్నెలో ఎక్కువ పాకం వేసుకుంటే ఇంకా చక్కగా మునుగుతాయి పాకంలో. నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి అలా చేశాను. మిగతా అన్ని గారెలు కూడా అలాగే వేసుకోవాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మూత పెడితే పాకం పీల్చుకుంటాయి. పాకం ఆరిపోకుండా పాకం గిన్నె మీద ఈలోపు ఇవి కూడా కాల్చుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి రెసిపీసు వేరే వాళ్ళకి చేరాలంటే
లైక్ బటన్ నొక్కండి, మరింత మందికి చేరతాయి. ఇప్పుడు ఇందాక వేసిన గారెలు తీసేసుకుని ప్లేట్లోకి చక్కగా పాకం పీల్చుకున్నాయి అవి తీసేసి ఇప్పుడు కాల్చుకున్నవి వేసుకోవచ్చు. అదే వెడల్పు గిన్నెలో పాకం ఉంటే అవి పక్కకి తీసి అడుగుకి పాకంలోకి మళ్ళీ కాల్చినవి వేసుకుని అంతకుముందు పాకం పీల్చినవి పైన వేసుకుంటే చక్కగా పీల్చుకుంటాయి. ఊరినే అరగంటలోనే మొత్తం అంతా పాకం పీల్చుకుని చక్కగా జ్యూసీగా అవుతాయి. టేస్టీగా పాకం గారెలు పూజకి ప్రసాదంగా పెట్టుకోవచ్చు, స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చు. పాకం గారెలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.